హాయ్. మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ మనకి ఏదో ఒక స్కిల్ నేర్పుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓడిపోయావా, పేషెన్స్ నేర్చుకుంటాం. మోసం జరిగిందా, బౌండరీస్ పెట్టడం నేర్చుకుంటాం. ఉద్యోగం పోతే కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం. రిలేషన్షిప్ ముగిసిపోతే సెల్ఫ్ వర్త్ నేర్చుకుంటాం. ఇలాగా జీవితంలో మనము ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. లైఫ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కాన్షియస్గా చూడడం స్టార్ట్ చేస్తే, అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే, నువ్వు చూస్తున్న ప్రతి దాని నుండి, నువ్వు వింటున్న ప్రతి విషయం నుండి, మీరు చేస్తున్న ప్రతి పని నుండి నేర్చుకోవడానికి ఏదో ఒకటి కొత్తగా ఉంటూనే ఉంటుంది. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకోవడం మనకు అలవాటు అయితే కనుక నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. కనిపించే వాటిని, మీకు వినిపించే వాటిని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఎప్పుడైతే మీరు ప్రతి దానికి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు దాని నుంచి నేర్చుకునే అవకాశం వస్తుంది. ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకుంటా ఉంటే ఆ పర్టికులర్ విషయం పైన ఆలోచించే తత్వాన్ని పెంచుకుంటాం. ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది కదా, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. లైఫ్లో మీరు ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవడానికి ఏదో ఒకటి మిగులుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. మొత్తం తెలుసు అని అనుకుంటే పొరపాటే. ఏదైనా నేర్చుకోవడము అంటే ఓన్లీ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేదే కాదు. నేర్చుకోవడం అంటే మీ జీవితానికి సంబంధించిన పాఠాలు. ఎలా జీవిస్తే మీ లైఫ్కి ఒక అర్థం అనేది వస్తుంది, ఎలా జీవిస్తే మీరు అనుకున్నది సాధించగలం, ఎలా జీవిస్తే మీరు ఇంకొకరికి ఎగ్జాంపుల్గా నిలబడగలుగుతారు, ఎలా జీవిస్తే మీరు కోరుకున్న లైఫ్ లీడ్ చేయగలుగుతారు, ఎలా జీవిస్తే మీరు ఒక 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండగలరు, ఎలా జీవిస్తే మీరు మీ లైఫ్ని హ్యాపీగా ఊహించగలరు అనేటివి నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం కిందకే వస్తాయి. ఇవన్నీ మనకి లైఫ్ లెసన్స్. మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఎక్కడి నుంచైనా ఎలాగైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మీకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏముంటుంది అని అనుకోకూడదు. చిన్నవాళ్ళు మీన్స్ వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, మీకు ఒకవేళ చాలా డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే మీకంటే తక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇలాంటి కేటగిరీ వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ నేర్చుకోవచ్చు. ఈగో అనేది లర్నింగ్స్కి చాలా పెద్ద శత్రువు. చాలామంది నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, అక్కడే గ్రోత్ ఆగిపోతుంది. ఎప్పుడైతే నేను ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకునేది ఉంది అని అనుకుంటామో అప్పుడే మనం ఎదుగుతాం. మీ లైఫ్లో కనిపిస్తున్న ప్రతి ఒక్క పర్సన్ నుంచి కూడా నేర్చుకోవడానికి ఉంటుంది ఏదో ఒకటి. మీరు చిన్నపిల్లల్ని గమనించారా? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా ఉంటుంది మనకి. వాళ్ళని గమనిస్తే వాళ్ళలాగా జీవించడం నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏది కావాలంటే అది చేసేస్తారు. వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు, ఎవరేమనుకుంటున్నారు అనే ఆలోచన ఉండదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఈ సొసైటీ ఏమనుకుంటుందో అనే భయం కూడా ఉండదు. వాళ్ళు ఏదైనా కావాలి అని అనుకున్నారనుకోండి, దాన్ని పొందడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మనం కూడా అలాగే ఉండగలిగితే లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ మనం ఎదిగే కొద్దీ సొసైటీని పట్టించుకోవడం, ఎవరేమనుకుంటారో అనే కాన్సెప్ట్లకు రావడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతిదానికి భయపడటం స్టార్ట్ చేసేస్తాం. మీకు నచ్చినది బతకడానికి వేరే వాళ్ళకి నష్టం కానీ, కష్టం కానీ, బాధ కానీ కలిగించాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే నేర్చుకుంటారో, మీరు ఏదైతే అర్థం చేసుకుంటారో మీ లైఫ్లో ఏదో ఒక టైంలో మీకు పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకున్న దాన్ని ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాత్రమే యూజ్ చేసేయండి. ప్రతి దగ్గర మనం నేర్చుకున్నది అవసరం ఉండకపోవచ్చు, ప్రతిరోజు మీరు నేర్చుకున్నది అవసరం రాకపోవచ్చు, కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరీ పనికొస్తుంది. మనం నేర్చుకున్నది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. మీరు నేర్చుకున్న వాటి నుంచే, మీరు అర్థం చేసుకున్న వాటి నుంచే మీ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఒకే సిచ్యువేషన్లో ఇద్దరు వేరే వేరేలాగా గ్రో అవుతారు. ఎందుకు? ఒకటే ఎగ్జామ్, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఒకరు నా లైఫ్ అయిపోయింది అనుకుంటారు, ఇంకొకడు నేనేం నేర్చుకోవాలి అని అంటాడు. సిచ్యువేషన్ ఒకటే కానీ లర్నింగ్ అనేది వేరు. ఒకవేళ లర్నింగ్ లేకపోతే పెయిన్ అనేది రిపీట్ అవుతుంది. మనకు ఒకటే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందంటే
ఆ పరిస్థితి మనం నేర్పించాలనుకున్న పాఠాన్ని ఇంకా మనం నేర్చుకోలేమని అర్థం. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే రేపు ఇంకా కొంచెం బెటర్గానన్నా ఉండాలి. చాలా తక్కువ పర్సెంటేజ్ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి నేర్చుకోగలము. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక క్వశ్చన్ చేసుకోండి, ఈరోజు జరిగిన అన్ని సంఘటనలలో వాటి నుంచి నేను ఏం నేర్చుకున్నాను. రోజు ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళ జీవితంలో మార్పు చాలా వేగంగా వస్తుంది. మీకు ఏదైనా ఒక విషయం అవసరం లేదు అని అనుకున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు అవసరం అవుతుంది అని అనుకున్న వాటి నుంచి అయితే ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో మనం ఏదో ఒకటి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచే మనం ఎదగడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానిపైన అవగాహన మీకు వస్తే, అని మీకు అవసరం అనుకున్న వాటిపైన ఒక అవగాహన అనేది మీకు ఉంటే దానికి సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది.